క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి యొక్క పండుగను జరుపుకుంటున్నాం. ఆయన స్పెయిన్ దేశంలో 1506వ సంవత్సరంలో జన్మించారు. తన జీవితంలో గొప్ప వ్యక్తి అవ్వాలని తాను ప్రయత్నం చేశారు. తత్వశాస్త్రాన్ని తాను చదివి గొప్ప పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో పునీత ఇగ్నేషియస్ గారు దేవుని యొక్క వాక్యం ద్వారా తనకు గొప్ప ప్రేరణ కలిగించి ఉన్నారు. లోకమంతటినీ సంపాదించి తన ఆత్మను కోల్పోయిన లాభమేమి అని పదే పదే తెలియచేయటం ద్వారా శౌరి వారు ఈ వాక్యాన్ని విని ధ్యానం చేసుకుని తాను పూర్తిగా మారిపోతున్నాడు. వెనీస్ నగరంలో గురు పట్టాభిషేకం పొందుకుని తాను భారతదేశానికి పంపబడ్డాడు. ఒక సువార్థికుడిగా పంపబడ్డాడు. అధికారులు తనను ఆదేశించినప్పుడు తాను ఏమాత్రము కూడా వెనకంజ వేయకుండా సుదీర్ఘమైన ప్రయాణమైనా సరే తాను సువార్త సేవ నిమిత్తము తాను భారతదేశానికి వచ్చి భారతదేశంలో అనేక ప్రాంతాల్లో సువార్త సేవ చేసి ఉన్నాడు. ముందుగా గోవా పట్టణంలో, గోవా పరిసర ప్రాంతంలో తాను తిరిగి సువార్తను బోధించాడు. కేరళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సువార్తను ప్రచారం చేశాడు. తర్వాత మద్రాసులోని మైలాపూర్లో కూడా తాను సువార్తను ప్రకటించి ఉన్నాడు. థామస్ గారు వేదసాక్షి మరణం పొందుకున్న చోట తాను ధ్యానం చేసుకోవటం జరిగింది. ప్రియ మిత్రులారా, తాను ఏ ప్రాంతానికి అయితే వెళ్ళాడో ఆ ప్రాంతంలో ఉన్న భాషను నేర్చుకున్నాడు. ఆ భాషలోకి ప్రార్థనలు తాను ట్రాన్స్లేట్ చేసేవాడు. తాను గ్రామాల్లో సంచరించేటప్పుడు ఒక గంట తీసుకుని వీధుల్లో గంట కొట్టుకుంటూ వెళ్లేవాడు. ఆ గంట మోత విని పిల్లలు, స్త్రీలు తనను వెంబడించేవారు. వారందరినీ దేవాలయానికి తీసుకెళ్లి దేవాలయంలో కూర్చోబెట్టి వారికి ప్రార్థనలు నేర్పించేవాడు. దేవుని గురించి అనేక విషయాలు బోధించేవాడు. జ్ఞానస్నానానికి వారిని సిద్ధపరిచేవాడు. ప్రియ సహోదరి సహోదరులారా, తాను సిలోన్లో కూడా సువార్తను బోధించాడు. మలేషియా దేశంలో సువార్తను బోధించి జపాన్ దేశంలో అనేక ప్రాంతాల్లో సువార్తను బోధించాడు. చైనా దేశం గురించి తెలుసుకుని చైనా దేశంలో కూడా సువార్తను బోధించాలి. చైనా దేశం చాలా పెద్ద దేశం, అక్కడ అనేక ఆత్మలను రక్షించవచ్చు అని ప్రయత్నం చేస్తున్న తరుణంలో చైనా సమీపంలోని ఒక దీపిలో తాను చనిపోయారు. ప్రియ మిత్రులారా, శౌరి వారు అలుపెరగని స్వార్థ బోధకుడు. తాను క్రీస్తు కొరకు తన జీవిత సర్వస్వాన్ని త్యాగం చేశాడు. అనేక వేల మైళ్లు తిరిగి సువార్తను బోధించాడు. నిరాశ చెందక, నిస్పృహలోను కాకుండా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వాటన్నిటిని కూడా క్రీస్తు కొరకు భరించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన సర్వేశ్వర, అయా ఈ రోజున సువార్థికుడు పునీత ఫ్రాన్సిస్ శౌరి గారి యొక్క పండుగను జరుపుకుంటున్న తరుణంలో మేము కూడా ఆయన వలె సువార్తను ఇతరులకు చాటి చెప్పే గొప్ప విశ్వాసాన్ని మాకు దయచేయండి. శౌరి వారిని భారతదేశానికి పంపి మా అందరికి కూడా ఈ యొక్క విశ్వాసాన్ని చాటినందులకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభువా, ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్న ప్రతి వారిని కూడా నీకు సమర్పిస్తున్నాం. మేమందరికి కూడా నీ వాక్యం ద్వారా ప్రేరణ పొందుకునే వాక్యాన్ని దయచేయండి. ప్రభువా, ఎవరెవరైతే సువార్తను బోధిస్తూ రకరకాల ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారికి మీరు తోడుగా ఉండండి. అటువంటి వారికి నీ యొక్క ఆత్మశక్తిని ప్రసాదించమని ప్రార్థన చేయించున్నాం. ప్రభువా, ఎవరెవరైతే ప్రశాంతత కోసం ప్రార్థన చేయించున్నారో అటువంటి వారికి శాంతిని, సమాధానం దయచేయండి. అయా, మా యువత యువకులను దీవించండి. వారు బాగా చదువుకుని బంగారు భవిష్యత్తు పొందుకోవటానికి నీ ఆత్మవరములను వారికి కుమరించమని కూడా ప్రార్థన చేయించున్నాం. అయా, ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అటువంటి వారి అందరినీ కూడా తాకి స్వస్థపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.